సినీ నటుడు రాజీవ్ కనగాల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి లక్ష్మీదేవి వాళ్ళ కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గుండెపోటుతో చనిపోయారు. చిన్నప్పటి నుంచే కళారంగం పట్ల ఆసక్తితో ఉన్న లక్ష్మీదేవి 11 ఏళ్ల వయసులోనే నాటక రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో టీచర్గా పనిచేశారు. ఆ ఇన్స్టిట్యూట్లో సుహాసిని, శుభలేఖ సుధాకర్ శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత భర్త దేవదాస్ కనకాలతో కలిసి యాక్టింగ్ స్కూల్ ఏర్పాటు చేశారు ఆమె. ఓవైపు శిక్షణ ఇస్తూనే మరోవైపు వేల సంఖ్యలో నాటక ప్రదర్శనలు ఇచ్చారు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మృతితో రాజీవ్ కనకాల కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తన తల్లి లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు రాజీవ్. మా అమ్మ లక్ష్మీదేవి కనకాల గారు కార్డియాక్ అరెస్ట్ ద్వారా ఉదయం పూజలు అవన్నీ చేసుకున్న తర్వాత సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా షీ పాస్డ్ అవే. దిస్ అ మూమెంట్. అంటే బహుశా ఇప్పుడు కొన్ని మాటలు రావేమో, మాట్లాడలేనేమో, కానీ గొప్ప టీచరు, అలాగే నటి, కొన్ని వేల నాటకాలు చేసింది, వేల ప్రదర్శనలు చేసింది, డ్యాన్స్ ప్రదర్శనలు కాకుండా సీరియల్స్లో నటించింది. అలాగే 5-6 సినిమాలు నటించింది. మాస్టర్ గాపురం, రాంప్రసాద్ గారితో ఇలాంటి చాలా సినిమాలు చేసింది. అనుకోకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈరోజు మార్నింగ్ అఫ్కోర్స్ ఐ ఫీల్ ఒక విధంగా పొద్దున అన్నీ తన పనులన్నీ చక్కబెట్టుకొని పూజలన్నీ చేసుకొని ఆల్ ఆఫ్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయింది. ఎనీవే, దట్స్ ఎ వెరీ సాడ్ ఇన్సిడెంట్ మై లైఫ్. చాలా ఒక మంచి స్థితిలో ఉన్నారంటే దానికి మా మేడమే కారణం. మాది ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్, 83 బ్యాచ్. ఆ బ్యాచ్లో చాలామందిని ఆర్టిస్టులు చేసిన ఘనత ఆవిడగా దక్కింది. ఆవిడ ది గ్రేట్ రజనీకాంత్ గారికి, నారాయణరావు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులకి ఆవిడ క్లాసులు తీసుకోవడం జరిగింది. మమ్మల్ని ఎప్పుడు సొంత పిల్లలాగే చూసుకునేది. మమ్మల్ని మా తల్లి లాంటి వ్యక్తి రోజు లేకపోవడం అనేది చాలా బాధాకరం. అలాగే మా గురువుగారు దేవదాస్ కనకాల గారు కానీ, మా సుమ్మ కానీ, రాజు ఎంత బాధల్లో ఉన్నారో తెలిసి ఈరోజు మాకు. ఆవిడ ఎక్కడున్నా సరే ఆవిడ మనసుకి ఆత్మ శాంతించాలని దేవుని ప్రార్థన.